భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. పూర్వ శ్లోకమునందు అందరికంటెను యోగి సర్వశ్రేష్ఠుడని తెలుపుచు భగవానుడు అర్జునుని యోగివి కమ్మని ఆదేశించెను. కానీ జ్ఞానయోగ, ధ్యానయోగ, భక్తి యోగ, కర్మయోగాది సాధనల యందు అర్జునుడు ఏ సాధనను అనుసరింపవలెనో స్పష్టముగా చెప్పలేదు. కావున ఇప్పుడు భగవానుడు తన యందు అనన్య భక్తి కలిగిన యోగిని ప్రశంసించుచు అర్జునుని తన వైపునకు మరలించుచున్నాడు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగులందరిలోనూ శ్రద్ధాలువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడు. ఇచట యోగీనాం అను పదముతో అపి అను అవ్యయమును, సర్వేషాం అను విశేషణమును ప్రయోగించుటలోని వైశిష్టమేమి? 4వ అధ్యాయమునందలి 24వ శ్లోకము నుండి 30వ శ్లోకము వరకు భగవత్ప్రాప్తికై యజ్ఞము పేరుతో చెప్పబడిన సాధనలను, అవిగాక ఇప్పటి వరకును వర్ణింపబడిన భగవత్ప్రాప్తి సాధనలను సమష్టిగా యోగమను పేరుతో పేర్కొనవచ్చును. వివిధములగు ఈ యోగ సాధన మార్గములలో సాధకులు తమ తమ స్వభావములను అనుసరించి యోగ సాధనలను చేయుచుందరు. అట్టి వేరువేరు యోగులను ఉద్దేశించియే యోగినాం అను అపి అను అవ్యమును, సర్వేషాం అను విశేషణమును ప్రయోగించుట జరిగినది. ఏ లక్షణములు గలవానిని శ్రద్ధావాన్ అని పేర్కొనవచ్చును? భగవంతుని యొక్క అస్తిత్వము, అవతారములు, వచనముల యందును, అతని అచింత్యానంత దివ్య గుణముల యందును, అట్లే అతని పవిత్ర నామముల యందును, లీలల యందును, మహిమాశక్తి ప్రభావైశ్వర్యాదుల యందును సంపూర్ణముగా దృఢభక్తి విశ్వాసములు గలవానిని శ్రద్ధావాన్ అని పేర్కొనవచ్చును. మద్గతేన అను విశేషణముతో కూడిన అంతరాత్మన అను పదప్రయోగము యొక్క వైశిష్టమేమి? భగవంతునే సర్వశ్రేష్ఠునిగా, సర్వగుణాధారునిగా, సర్వశక్తమంతునిగా, ప్రియతమునిగా తెలుసుకొని అతని అందే భక్తి విశ్వాసములు కలిగి నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో అతని అందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును మద్గతాంతరాత్మ, మద్గత అంతరాత్మ అని అందురు. దానితో అనగా నాయందే లగ్నమైన అంతఃకరణముతో అని సమన్వయము. అనన్యమైన భక్తితో భగవంతుని యందు స్థిరమైన మనోబుద్ధులనే మద్గత అంతరాత్మ అని ఏల భావింపవలెను. భయద్వేషాది కారణముల వలన కూడా మనోబుద్ధులు భగవంతుని యందు లగ్నము కావచ్చును గదా. ఆ విధముగను కావచ్చును. ఏ కారణము వలనైనను మనోబుద్ధులు పరమాత్మయందు లగ్నమగుట శ్రేయస్కరమే. కాని ఇచట భక్తిపూర్వకముగా
భగవంతుని యందు మనోబుద్ధులను లగ్నము చేయుటను గూర్చియే ప్రస్తావించుట జరిగినది. భయద్వేషములతో భగవంతుని యందు మనోబుద్ధులను లగ్నము చేసిన వానిని శ్రద్ధావాన్ అని గాని పరమయోగి అని గాని భావించుటకు వీలు లేదు. 7వ అధ్యాయ ప్రారంభములోనే మయ్యాసక్తమనాహ అని పేర్కొనుచు భగవంతుడు అనన్య భక్తినే సూచించును. ఇంతేగాక గీతయందు అచ్చటచ్చట మనోబుద్ధులను భక్తి విశ్వాసములతో భగవంతుని యందు లగ్నము చేయుటయే ప్రశంసింపబడెను. కావున ఇచట కూడా ఆ విధముగా భావించుటయే సమంజసము. ఇచట మాం అను పదము భగవంతుని యొక్క సగుణ రూపమును గూర్చి తెలుపునా లేక నిర్గుణ బ్రహ్మణ? నిరతిశయ జ్ఞాన శక్తి ఐశ్వర్య తేజస్సులు మున్నగు గుణములు గలవాడును, పరమ ఆశ్రయ సౌందర్య మాధుర్య ఔదార్యాది అనంతగుణ సముద్రుడును, పరమదయాలువు సుహృదుడను, ప్రేమాస్పదుడను, దివ్యమైన అచింత్యానంద స్వరూపుడును, నిత్యుడును, సత్యస్వరూపుడును, అజుడును, శాశ్వతుడును, అచ్యుతుడును, సర్వంతర్యామియు, సర్వజ్ఞుడును, సర్వశక్తిమంతుడును, సర్వదివ్య గుణాలంకృతుడును, సర్వాత్ముడును, అమేయ మహిమాన్వితుడును, చిత్ర విచిత్ర లీలలను ప్రదర్శించువాడును, లీలామాత్రముగా ప్రకృతి ద్వారా జగదుత్పత్తి స్థితి లయకారకుడును, అట్లే రససాగరుడును, రసమయుడును, ఆనందకందుడును అగు సగుణ నిర్గుణ రూప పరబ్రహ్మ పురుషోత్తముడి తెలుపునదే ఈ మాం అను పదము. భజతే అను క్రియాపదమునకు అర్థమేమి? అన్ని విధముల అన్ని కోణముల నుండి మనస్సును బుద్ధిని భగవంతుని యందే నిమగ్నమునర్చి అత్యంత శ్రద్ధాభక్తులతో నడుచును, తిరుగుచును, నిలుచున్నను, కూర్చున్నను, తినుచున్నను, త్రాగుచున్నను, నిద్రలోను మెలకువలోను ఏ పని చేయుచున్నను లేక ఏకాంతముగానున్నను నిరంతరము భగవంతుని భజన ధ్యానాదులను చేయుచుండుటయే భజతే అను క్రియాపదమునకర్థము. అతడు పరమశ్రేష్ఠుడు అని నా అభిప్రాయము అని అనుటలోని వైశిష్టమేమి? భగవంతుడు తన ప్రియతమ భక్తుల ప్రత్యేకతను గూర్చి వర్ణించుచున్నాడు. తాపసి, జ్ఞాని, కర్మి మొదలగు వారందరూ భగవంతునకు ప్రియమైన వారే. మరియు అందరికంటెను భగవత్ప్రాప్తికై సాధన చేయు సమత్వయోగి భగవంతునకు మిక్కిలి ప్రియమైనవాడు. కాని భగవంతుని సంపూర్ణ రూపమును తెలిసికొనిన అనన్య భక్తితో కేవలము భగవంతుడే తనకు మిక్కిలి ప్రేమాస్పదుడని భావించి ఏ విషయమునందునో ఆకాంక్ష, ఆపేక్ష, ఉపేక్షలు లేక రాత్రింబవళ్ళు భగవంతుని యందే తన అంతరాత్మను నిమగ్నమునర్చువాడు సంతతము తల్లినంటి పెట్టుకొనియుండు శిశువలే భగవంతుని తప్ప తదన్యమైన దానిని దేనిని కూడా ఎరుంగనివాడు భగవంతుని హృదయమునకు పరమోత్కృష్ట సంపద వంటివాడు. మాతృహృదయములు సంతతము అపత్య ప్రేమామృతములతో పొంగిపొరలుచుండును. వారు తల్లులు తమ సంతానమును నిరంతరము చూచుచుండుటలోనే పరమానందమును పొందుచుందురు. ఈ వాత్సల్యమూర్తులైన సమస్త మాతృహృదయముల యందలి ప్రేమామృత జలదులన్నీయు హృదయ మహాసాగరమునందలి ఒక బిందువునకును సమానము కావు. అట్టి తన హృదయముతో భగవంతుడు అతనిని అనన్య భక్తుని చూచుచునేయుండును. అట్టి భక్తుని ప్రతి చేష్టయు భగవంతునకు అపారమైన ఆనందమును కలుగుంచును.
సమస్త జగత్తునకును అనాది కాలము నుండి లభించుచున్న నానా విధానందములన్నీయును కలిసినను ఆ భగవదానంద సాగరమునందలి ఆ బ్రహ్మానంద సాగరమునందలి ఒక బిందువునకును సాటిరావు. అనంతానందమునకు అపారాంబుద్ధి అయిన భగవంతుడు కూడా తన అనన్య భక్తుని సర్వదా భగవంతుని యందే నిమగ్నమైన అంతఃకరణము గలవాని యొక్క చేష్టలను చూచి చూచి పరమానందమును పొందుసునేయుండును. అట్టి భక్తుని ఔన్నత్యమును గూర్చి ఎంతగా పొగడుదును అని భగవంతుడు నుడివెను. కాని అట్టి భక్తుని గూర్చి ప్రశంసించుచు భగవంతుడే అతడు నాకు ఆత్మీయుడు, నావాడే, అతనిని మించిన ప్రియతముడు నాకెవ్వడునూ లేడు, అతడు నాకు అత్యంత ప్రియతముడు, శ్రేష్ఠుడు, కనుక అతడే నాకు సర్వోత్తమ భక్తుడు, సర్వోత్తమ యోగి అని పలికెను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమయోగో నామ షష్ఠోధ్యాయః.